పేషెంట్స్ వాళ్ళ కష్టాలని చెప్పేవాళ్ళు. రెఫర్ చేసామనుకోండి, ఇక్కడ లేదమ్మా మీకు టెస్ట్ ట్యూబ్ చేయాల్సి వస్తుంది, మీరు హైదరాబాద్కి వెళ్ళండి లేదా బెంగళూరుకి వెళ్ళండి ఇట్లా చెప్తే వాళ్ళకి అక్కడ ఎవరు ఉండరు. అండ్ ఉండడానికి ఉండదు, హోటల్స్ లో ఉండాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. అది ఒకేసారితో అయ్యేది కాదు, చాలా సార్లు తిరగాల్సి ఉంటుంది హాస్పిటల్ చుట్టూరా. సో ఇవన్నీ వాళ్ళు చెప్పుకుని వెళ్ళలేక వెనక్కి వచ్చేసేవాళ్ళు అనమాట. ఒకసారి వెళ్ళి అవన్నీ తెలుసుకుని వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఇలా చాలా పేషెంట్స్ కి జరుగుతుంది. ఒక 10 మంది పేషెంట్స్ చెప్తే ఒక్కరు వెళ్ళగలిగేవాళ్ళు అనమాట. అప్పుడు అనిపించింది, సో ఎంతమంది పేషెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఇక్కడే సర్వీస్ ఇస్తే సరిపోతుంది కదా. కొంచెం ఖర్చుతో కూడినదే, కొంచెం కష్టంతో కూడినదే. ఇందులో సక్సెస్ రావాలన్నా అన్ని చాలా కష్టమే. బట్ పేషెంట్స్కి యూజ్ అయిందంటే మనకు అది చాలా హ్యాపీగా. అందుకని స్టార్ట్ చేసాం పేషెంట్స్ని. ఒకప్పుడు ఐవీఎఫ్ అంటే అసలు భయపడి ఇంకా వెళ్ళిపోయేవాళ్ళు ఇంటికి. ఇంకా ఏంటి అసలు ఐవీఎఫ్ మాకా ఏంటది అన్నట్లు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళకి బాగా అవేర్నెస్ వచ్చింది. అంటే ఇప్పుడు వీడియోస్ సోషల్ మీడియా ద్వారా అన్ని బాగా తెలుసుకొని బాగా వస్తున్నారు పేషెంట్స్, చేయించుకుంటాం అన్నట్లు అనమాట. బాగా కన్విన్స్ అవుతున్నారు. మేము చెప్తే కూడా ఒకప్పుడు హస్బెండ్కి బాగాలేదు, నీకు బాగాలేదు ఇలా చెప్తే వాళ్ళ ఫ్యామిలీలో కూడా లైవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అర్థం చేసుకుని ఒకరి ప్రాబ్లం ఉన్నా ఇంకొకరు కోఆపరేట్ చేసుకుని ధైర్యంగా వచ్చి చేయించుకుంటున్నారు, హ్యాపీగా వెళ్తున్నారు.